హల్లెలూయా. ఈ దినము దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభుని మన స్వంత రక్షకునిగా అంగీకరించుచున్నప్పుడు మనము విస్తారమైన మంచి ఈవులను పొందుచున్నాము. అది లెక్కింపలేని ధన్యత. తన రక్తమును బట్టి ప్రపంచమంతా చెదరియున్న తన బిడ్డల మధ్యలో ప్రేమ బంధమను ఐక్యత దేవుడే కలుగజేసెను. దేవుని ప్రజలను చూచినప్పుడు నా హృదయము నన్ను ఎరుగకయే వారి నిమిత్తము పొంగిన సంతోషము, ఎందుకంటే నా పరమతండ్రియు వారి పరమతండ్రియు ఒక్కడే గదా అని. దేవుని కుటుంబంలో సభ్యులకు ధన్యత చాలా గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించెను. క్రీస్తును అంగీకరించినప్పుడు ఒక పెద్ద కుటుంబంలో సభ్యులవుతున్నాము. ఆ కుటుంబమే పరలోకమందున్న జ్యేష్ఠుల సంఘము. తండ్రి చిత్తము చేయుటకును మనలను అప్పగించుకొనినప్పుడు ప్రభు యొక్క సహోదరులు సహోదరులకు ధన్యత మనకు లభించుచున్నది. దేవుడు మనకు ఎన్నెన్నో మేళ్లను చేసి ఉన్నాడు. దానికి ప్రతికూలముగా మనము ఏమి చేయగలము? సాక్ష్యమిచ్చుటకు సందర్భము దొరికితే ఆ దేవుడు మనకిచ్చే ధన్యత చెప్పశక్యము. కానీ ఆ వరమును గూర్చి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మా ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మమ్మను స్థిరపరచును గాక. దేవుని ప్రేమ బంధమును ఐక్యత కలిగి దేవా, నీ పెద్ద కుటుంబంలో సభ్యులుగా, నీ సహోదర సహోదరులుగా దేవా, నీ కొరకు సాక్షులుగా నీ చిత్తములో ముందుకు సాగుటకు నీ సహాయము దయచేసిన దేవా బలపరచుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.